నిజామాబాద్ సంబంధించి ప్రస్తుతం ఒక ఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అక్కడ గంజాయి తరలిస్తూ ఒక వెహికల్ కానిస్టేబుల్ని ఢీకొట్టడం, ఆమె తీవ్ర గాయాల పాలు కావడం. ప్రస్తుతం దీనిపైన ఆ సిబ్బంది ఏదైతే ఉన్నారో సిబ్బంది ఆందోళనకు దిగినటువంటి అంశం చాలా ఇష్యూగా మారినటువంటి సమస్య. మాట్లాడడం దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ డీసీ గారు ఉన్నారు, సోమిరెడ్డి గారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం ఈ విషయాన్ని ఎట్లా చూడొచ్చు? ఒకవైపు ఏదైతే గాంజాయి తరలిస్తూ ఏదైతే అక్కడ బందోబస్తు అంటే ఆపే ప్రయత్నంలో భాగంగా ఈ ఘటన జరిగినటువంటి సిచ్యువేషన్, ఈ ఓవరాల్గా వీళ్ళు ఏదైతే సిబ్బంది ఉన్నారో, ముఖ్యంగా సిబ్బంది చెప్పినటువంటి వర్షన్ ఒకసారి చూసే కనుక, వాళ్ళు అంటే మమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ రోడ్డు పైన ఆపండి అని చెప్తే మేము ఎట్లా ఆపాలి? కనీసం పోలీసుల సమాచారం లేకుండా మాకు దగ్గర ఆపడానికి ఒక ఎక్విప్మెంట్ లేదు ఫైట్ చేయడానికి. ఇట్లాంటి తరుణంలో మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు? నిజామాబాద్ జిల్లాలో నిన్న సాయంత్రం 6:45 ఒక సంఘటన, దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నిజామాబాద్కి గాంజా నాందేడ్ నుంచి తరలిస్తారని చెప్పేసి ఒక నమ్మదగిన సమాచారం మేరకు మా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ మరి సిబ్బంది నిన్న సమాయత్తమై మొత్తం 2 వాహనాలు, ఒక 2 బైకుల మీద 10 మంది మాధవ్ నగర్ దగ్గర రూట్ వాచ్ చేస్తున్న సమయంలో ఏదైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి స్విఫ్ట్ డిజైర్ వాహనం స్పీడ్గా రావడం జరిగింది. దాన్ని ఆపే క్రమంలో దాంట్లో ఉన్న వ్యక్తులు స్పీడ్గా రానియటం వల్ల దాన్ని ఆపే క్రమంలో సౌమ్య అనే ఒక కానిస్టేబుల్కి వాళ్ళు డాష్ కొట్టడం జరిగింది. ఆ ఢీ కొట్టిన క్రమంలో ఆమె కింద పడిపోవటం, ఆమె మీదకి ఆమె ఇంజ్యూరీ కావడం జరిగింది. ఈ క్రమంలో అందులో 2 పరారయ్యారు, 2 దొరికారు. 3 కేజీలు గంజాయి కూడా దొరికింది. ఇమీడియట్లీ ఆ కానిస్టేబుల్ ఏదైతే సౌమ్య ఉందో ఆమెని నిజామాబాద్లోని ప్రుడెన్షియల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్లో కూడా రాత్రి 3 గంటలు వైద్యం అందించి ఇంటర్నల్గా అయ్యేటువంటి బ్లీడ్ని ఆపడం కోసం డ్యామేజ్ అయినటువంటి కిడ్నీని, అదేవిధంగా ప్లీహంని రెండింటిని కూడా తీసేసి డాక్టర్లు వైద్యం చేయడం జరిగింది. 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది. ఈరోజు ఉదయం కలెక్టర్ మేడం గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క సమాచారం అందగానే మా యొక్క గౌరవనీయ కమిషనర్ గారు అండ్ డైరెక్టర్ గారు, అదేవిధంగా మంత్రివర్యులు ఇమీడియట్లీ దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా అడిగారు. ఏదైతే సౌమ్య ఉందో ఆమెకు సంబంధించిన వైద్యానికి ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా ఆమెకి కుటుంబానికి కూడా భరోసాగా ఉంటారు. ఈ యొక్క టోటల్ ఎపిసోడ్లో ఎవరైతే గాంజాని ట్రాన్స్పోర్ట్ చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు సీరియస్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే హత్యా ప్రయత్నం నేరం కింద కేసుని రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. మా ఎక్సైజ్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా మేము కేసు నమోదు చేశాము. దీని వెనుక ఏంటంటే, ఇలా ఇన్సిడెంట్ జరిగేసరికి మిగతా కానిస్టేబుల్ కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి కావడం అనేది సహజము. వాళ్ళు దాన్ని ఆందోళనగా, ఎందుకంటే ఒక కానిస్టేబుల్ సాగు బ్రతుకుల మధ్యకి వెళ్ళిపోవడంతో వాళ్ళు ఒక రకంగా, ఎందుకంటే మాకు సరైనటువంటి వసతులు లేకపోవటం, ఈ ఇన్సిడెంట్ దురదృష్టకర సంఘటన జరగడంతో ఆ విధమైన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సిఐ తీరుని తప్పుపడుతున్నటువంటి సిచ్యువేషన్, ముఖ్యంగా అది ఏదైతే ఆ మొదటి ప్రథమ చికిత్సలో భాగంగా సిపిఆర్ చేయడము, అది దానివల్లనే మరింత ఇంజురీగా మారింది పేషెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అది డాక్టర్లు చెప్పిన ప్రకారం అయితే సిపిఆర్ చేయడం వల్ల ఈ అమ్మాయి ఇప్పుడు దాకా మంచిగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే డాక్టర్లదే మనం నమ్మాలి. జనరల్గా డాక్టర్లు ఏంటంటే సిపిఆర్ చేయడం, షాక్ గురైన వ్యక్తికి సిపిఆర్ చేయడం అనేది చాలా ప్రమాదం నుంచి బయటపడేసినట్లు అని చెప్పేసి, ఆ తర్వాత కలెక్టర్ మేడం గారు కూడా అదే చెప్పారు, సిపిఆర్ చేయడం మంచి పని అని. ఎందుకంటే మనకి సంబంధించిన వైద్యులు చెప్పిందే మనం నమ్మాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సిపిఆర్ చేయడం అనేది ప్రాథమిక బాధ్యత. దాన్ని సిఏ గారు చేశారు. ఎంత గంజాయి పట్టుబడింది ప్రస్తుతం, ఆమె సిచ్యువేషన్ ఎట్లా? అది కారులో 3 కేజీల గంజాయిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో 2 అక్యూజుల్ని రిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్నటువంటి మిగతా 3 అక్యూజుల మీద కూడా కేసు నమోదు చేసిన, వాళ్ళ గురించి కూడా మేము పోలీసులు గాలిస్తున్నాం. ముఖ్యంగా మీరు తనిఖీలో భాగంగా అక్కడికి వెళ్ళారా, లేకపోతే సరైన ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళారా? ఆ వినాయక్ నగర్ కావచ్చు, ఆ సరిహద్దు ప్రాంతం. మాకు ఒక వెహికల్, ఒక స్విఫ్ట్ డిజైర్లో వెహికల్లో వస్తుంది గాంజా అని చెప్పారు. కాకపోతే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్, చాలా వెహికల్స్ ఉంటాయి, ఈ వెహికల్ అనుకోలేదు. కానీ అతను ఆపకుండా స్పీడ్ ఎప్పుడైతే పెంచాడో అనుమానం వచ్చి అదే కావచ్చు అని చెప్పేసి మన వాళ్ళు అలర్ట్ అయ్యారు. చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ పైన ఇలాంటి సంఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదొక చర్చనీయాంశంలో మారినటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా అంటే మీరు అప్పటికప్పుడు పై ఆఫీసర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, సరైన బందోబస్తు తీసుకెళ్తే ఇట్లాంటి ఘటన చోటు చేసుకోదని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ఏమని చెప్పారు?
అది పూర్తి భద్రత, 2 వాహనాలు 10 మంది సిబ్బందితో కలిసి వెళ్ళారు అక్కడికి. ఒక్కళ్ళు ఇద్దరు ఏం వెళ్ళలేదు. అందులో సీఏ గారు కూడా ఉన్నారు, అదేవిధంగా ఎస్ఐ గారు కూడా ఉన్నారు, సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ప్రమాదం జరగగానే వెంటనే స్పందించి మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ రావడం జరిగింది. వైద్యానికి సంబంధించి డాక్టర్లందరినీ కూడా మేల్కొల్పి దాదాపు అన్ని స్పెషలిస్టులు 6 డాక్టర్లు 3 గంటల పాటు కృషి చేసి చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆలస్యం చేయలేదు. డాక్టర్లు కూడా అదే అన్నారు, మీరు తొందరగా తీసుకొచ్చి రావడం వలన ఈ ప్రమాదం నుంచి ఈ అమ్మాయిని మేము కాపాడుకోగలిగాము. అదే మీరు ఇక్కడ కాకుండా మళ్ళీ ఎక్కడికో తీసుకుపోయి ఉంటే ఇది చాలా ఇబ్బంది అయ్యేది. తాజాగా ఆమె రీసెంట్గా 2 ఇయర్స్ ఈ విధుల్లోకి వచ్చారా? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎట్లా ఉంది పరిస్థితి ప్రజెంట్? తను 2024 బ్యాచ్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్. తను అకాడమీలో ట్రైనింగ్ చేసింది. ఇక్కడ నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. చాలా చురుకైన అమ్మాయి, చలాకీ అమ్మాయి. అదేవిధంగా తను పేదరిక కుటుంబం నుంచి వచ్చింది. మోసరా మండలంలో మోసరా విలేజ్ తనది. వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా మామూలు చిన్న చిన్న జీవన వృత్తులు చేసుకుని బతికేవాళ్ళు. ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ బాధ అయితే ఏదైతే తోటి సిబ్బంది చాలా బాధపడుతున్నటువంటి విషయం. సో మీరు పై ఆఫీసర్గా మీరు కూడా దీనిపైన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇట్లాంటి పనులు చేయొద్దు, బట్ ఏదైనా ఉంటే ఆపి ఉంటే అప్పుడే ఇంత ఇష్యూ కాకపోతుండే. మన ఓవరాల్గా వాళ్ళ సమస్య పైన ఏదైతే ఈ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో, ఓవరాల్గా దీనిపైన మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఎవరికైనా బాధ ఉంటుందండి. మనతో పాటు పనిచేసే వాళ్ళు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అందరికీ బాధే ఉంటుంది. వాళ్ళ బాధను కూడా నేను అర్థం చేసుకోగలను. కాకపోతే మనం దురదృష్టకర సంఘటనలు మనం ఒక్కోసారి జరుగుతుంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలలో 135 కేసులు చేశాము, 240 మందిని అరెస్ట్ చేశాము, దాదాపు 92 వెహికల్ సీజ్ చేశాము. ఎన్నడూ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఈ ఫస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ జరగటము అది కూడా చాలా దురదృష్టకరం. ఇటువంటి వాటి నుంచి మేము కొంచెం నేర్చుకొని నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త తీసుకునే విధంగా వాళ్ళకి పురమాయించడం జరుగుతుంది. సిఐ పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అంటే కొద్దిగా వేధిస్తుండే అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు మాట్లాడుతున్నారు. సిఐ గారు కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు. ఆ సిఐ కానిస్టేబుల్ ఇద్దరు ఒకటే సీట్లో కూర్చొని పోయారు. ఒక సిఐ గారు ఒకవైపు దిగింది, కానిస్టేబుల్ ఒకవైపు దిగారు. మనం ఇక్కడ వేధించడం అనేది ఏం లేదు. ఉద్యోగ ధర్మంలో భాగంగానే వాళ్ళు పని చేశారు. కాకపోతే ఈ ఇన్సిడెంట్ అనేది జరగడం వల్ల మనం ఆ కోణంలో, ఆ బాధాకరంలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళపైన ఏమైనా ఎంక్వైరీ చేయడము, వీళ్ళు మాట్లాడిన మాటలపైన అవన్నీ తీసుకొని ఏమైనా ఎంక్వైరీ చేయబోతున్నారు. వాళ్ళ బాధను అర్థం చేసుకుంటూ వాళ్ళు కోరిన దాంట్లో ఏమన్నా నిజం ఉందా, లేకపోతే నిజంగా సీఏ గారు ఏమన్నా డ్యూటీ పట్ల నిర్లక్ష్యం వహించింది అని ఉంటే చర్య తీసుకుంటాం. ఇది మొత్తానికి ఏదైతే చాలా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ ఒకవైపు గతంలో జరిగినటువంటి ఒక కానిస్టేబుల్ ఇన్సిడెంట్, మరొక ముందే మళ్ళీ ఇట్లాంటి దాడి జరగడము, గాంజాయి బ్యాచ్ ఇట్లాంటి ధోరణి ప్రదర్శించడం చాలా తీవ్రమైనటువంటి పరిగణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీనిపైన ఇప్పటికే పోలీసులు వాళ్ళని అదుపులో పట్టుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే సిఐ ఉన్నారో సిఐ సంబంధించి ఏదైతే ఆందోళన చేస్తున్న వాళ్ళకి సర్ది చెప్తూ మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా న్యాయం కోసం న్యాయం చేస్తామనే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.